మున్నుగాడు మంచిగా రెడీ అయ్యి మా మమ్మీతో పూజ చేస్తున్నాడు. పెళ్ళి అందరూ టిఫిన్ చేసి రెడీ అయిపోయారు. ఇప్పుడు మా ఊళ్ళో రామ్జీ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడే ఆటంకి వస్తున్నాము. ఫస్ట్ అయితే పూజ చేసుకుందాం. మున్నుగాడు చుట్కీతో పాటు పూలు తెంపుతున్నాడు పూజ కోసం. Do you know what is it? శంఖం పువ్వు అంట. But it has full of antioxidants. Yeah, this is having full of. Yes. బాయిల్ చేయగానే వేరే కలర్ వస్తుంది. Purple color అయిపోతుంది లాస్ట్. కలర్ అయిపోతుంది, బ్లూ కలర్. అవునా? అంటే చాలా మంచిది అన్నట్టు ఇది. Bring the action. మన టీ అంటే తాగుదామా? పర్పుల్ టీ. ఓకే. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల. ప్రెగ్నెన్సీలో 7 నెలల వరకు నేను కాఫీ తాగలేదు. దాని తర్వాత డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఒక్క కాఫీ ప్లీజ్ అని అంటే సరే 2 రోజులకు ఒకటైనా తాగమ్మా, కాకపోతే తక్కువ తాగాలి కెఫిన్ అని చెప్పారు. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా కొంచెం తక్కువే తాగాలి అన్నారు, కానీ మానేయలేను. సో ఇప్పుడైతే నేను కాఫీ తాగడానికి వెళ్తున్నాను. నేనే చేసుకోబోతున్నాను. ఎలా అంటే నేను ఒక కాఫీ మేకర్ కొన్నాను. సో దిస్ ఈజ్ కాఫీ మేకర్. సో పొద్దువి ఇప్పుడే అన్బాక్సింగ్ చేశాను. అందులో ఫస్ట్ కాఫీ పెట్టుకొని నేనే తాగి ఆస్వాదించబోతున్నాను. సో దిస్ ఈజ్ అగారో కాఫీ మేకర్. కాఫీ ఎలా తయారు చేయాలి అంటే హలో మేడం, మాన్యువల్ బుక్ ఇక్కడ ఒక నిమిషం. చెప్పు. కాఫీ చేసుకోవాలంటే ఫస్ట్ ఎలా చేయాలని తెలుసుకోవాలి. అసలు పొయ్యి మీద ఎలా చేయాలో నాకు తెలుసు, ఇందులో ఎలా చేయాలి అని దీని టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి కొంచెం. ఏంటి? టెక్నికల్ నాలెడ్జ్ అంటారు. ఇంకా తక్కువ నాకు తెలుసు. ముందుగా మరి చెప్పు. నీలాగా నేను కొని ఎలా చేయాలి తెలుసుకొని కొంటాను. నేను కూడా నీకు తెలుసు కాబట్టి కొన్నాను. సరే నాకు అర్జెంటుగా కాఫీ పెట్టివు. పాప మా మమ్మీకి నేను అమ్మ కాఫీ అని రోజుకి కనీసం 4-5 సార్లు అడుగుతాము. ఆవిడ ఒకసారి ఇస్తుంది అంతే. సో తక్కువ తాగాలి కాబట్టి. సో ఎందుకు మనం ఇష్టం వచ్చినప్పుడు తాగొచ్చు కదా. సరే నాకు అర్జెంటుగా కాఫీ ఎలా తయారు చేయాలో చెప్పు. సరే నీకు ఎక్స్ప్రెసో కావాలా, లాటే కావాలా, క్యాపుచినో కావాలా, ఏం కావాలి నీకు? అన్ని రెడీ అవుతాయి. హలో ఏం రాసలేదు దీని మీద. ఓకే సరే నీకేం కావాలి చెప్పు. నాకు ఎస్ప్రెసో అంటే డికాషనే కదా, అది నాకు. నీకేం కావాలో చెప్పు. క్యాపుచినో ఆర్ లాటే. లాటే కొంచెం కాఫీలో ఉంటుంది కదా, అది చేస్తాను. ఓకే, ఇది ఓపెన్ చేయాలి. దాంట్లో వాటర్ పోసుకోవచ్చు. దీని కెపాసిటీ వచ్చి 1.5 లీటర్. అండ్ అలాగే ఇది యాంటీ డ్రిప్ టెక్నాలజీ, అంటే వాటర్ ఎక్కడ లీకేజ్ అవ్వదు అన్నమాట. నో టెన్షన్. దిస్ ఇస్ కోటా మేకర్ అంటారు. దీనిలో కాఫీ పొడి వేసి దీనిలో ఫిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ప్రెజర్ ఇక్కడ ప్రెజర్ హై ప్రెజర్ అయ్యి కప్తాగా ఆగిపోతుంది. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాకుండా మనకి రెగ్యులర్ కాఫీ పౌడర్ ఉందో అది వేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసి ఇలా మనం ఇలా తిప్పితే లాక్ చేయాలి. కప్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎస్ప్రెసో సో కాల్డ్ డికాషన్ ఇది రెడీ. పక్కన పెట్టేద్దాము. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మిల్క్ తీసుకున్నాను. మిల్క్ స్టీమ్ ఇవ్వాలి. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ హీట్ అనేది వస్తుంది. అప్పుడు మనం దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ప్రెషర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇలాగ డిప్ చేసి ఆన్ చేస్తున్నాను. చూసారా, మిల్క్ మొత్తం క్రీమ్ వచ్చేసింది. క్రీమీ అయిపోయింది. క్యాపుచినో కావాలంటే క్యాపుచినో, ఆరెంజ్ లాటే కావాలంటే లాటే. క్రీమీ క్యాపుచినో
రెడీ. యమ్మీ. వా, కాఫీ తాగుతూ రొమాంటిక్గా మీరు అంటుంటే ఎంత బాగుందో. ఓకే, బట్ చాలా బాగుంది. కాఫీ మేకర్ ఇంట్లో ఉండడం వల్ల మన పని చాలా ఈజీ అయిపోతుంది. సో ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా ఎంతమందికైనా ఈజీగా కాఫీ పెట్టడం ఎలా అంటే విత్ దిస్ కాఫీ మేకర్. అగారో కాఫీ మేకర్ నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా ఈ అగారో కాఫీ మేకర్ తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో కొనే వాళ్ళు అర్జెంటుగా తీసుకోండి, మన పని చాలా సులువు అయిపోతుంది. ఇలా హ్యాపీగా కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. మీరు బయట కాఫీ షాప్లో మంచి మంచి రేట్ పెట్టి తీసుకుని వస్తుంది, ఇంట్లోనే మంచి కాఫీ తయారు చేసుకోవచ్చు. ఎస్ప్రెసో, క్యాపుచినో, లాటే. ఫైనలీ కాఫీ లవర్స్ బాగుంది అనమాట. మెయిన్ గా మా చిన్న కూడా ఎక్కువ తాగుతుంటుంది కాఫీ. కాఫీ పడదే పని చేయదు. చెట్టు పడిపోతే కష్టం. రెడీయా మంజు? రెడీ, 1 2 3 గో. ఎట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఇప్పుడు చెట్టే పడుతుందేమో. అంత మాట ఓకే, రెడీ ప్రేక్షకులారా? ఆర్ యు రెడీ? క్లాప్స్ బా. సూపర్ రా, నువ్వు సూపర్ రా. ఓకే. ఎట్లుంది అసలు ప్లేస్? హౌ ఇస్ ద ప్లేస్? ప్లేస్ బాగుంది, నైస్ పీస్ఫుల్ గా ఉంది కదా. కొండ కింద. సో హ్యాపీగా ఒక రోజు ఒక సండే అట్లా అనుకొని ఫ్యామిలీ అందరం వచ్చి ఇక్కడే పిక్నిక్ లాగా ఉంటే బాగుంటుంది. మేము వచ్చిన 2 days 3 days ఉంటారు ఇక్కడ. చాలా మంది వస్తాం కదా, చాలా మంది వస్తారు. సో మేము స్విమ్మింగ్ ఇక్కడే నేర్చుకున్నాం, నేను చింటూ. అప్పుడు వాటర్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు వాటర్ లేవు. దీన్ని ఎన్ని ఫీట్స్ ఉంటాయి? 20-30 feet ఉంటుంది. 20-30 feet ఉంటుందా? 20-30 feet దాంట్లో నేర్చుకున్నాం. అప్పటికి మనకేంది ట్యూబ్స్ లేవు, ఏం లేవు. నీళ్ళలో తీసుకొని ఇలా పాడేసేసేసారు. భయం లేకుండా ఉంది. వాడికి వాటర్ కనిపిస్తే చాలు జంప్. నిన్నే ఎక్కుతున్నట్టు కొద్ది కూడా భయం లేదు అంటే. లక్ష్య ఇలా ఒక రోజు మా ఊర్లో అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో.